ఓన్లీ సోప్ వాడేదాన్ని. దిస్ ఈజ్ నాట్ అ బ్రాండెడ్ వీడియో, ఐఎమ్ నాట్ ఫేమస్. ఇది నా విష్ లిస్ట్లో ఒకటి ఉండే అనమాట, ఇది కొనుక్కోవాలి, ఈ బ్రాండ్ ప్రోడక్ట్ కొనుక్కోవాలి అని. చూసారా గ్లో. బయట మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు, కానీ మైండ్లో మాత్రం తెగ మాట్లాడేసుకుంటున్నాను నేను. అంటే చాలా వీడియోస్ చూశాను కానీ దాంట్లో చాలా చెప్తారు, వాళ్ళు ఎంత చెప్పినా అలా చేద్దాం అనుకున్నా కానీ చేయలేను. నాకు నచ్చినట్టే చేస్తా. డూ యూ వాంట్ టు డూ అ ఫ్రీ స్కిన్ స్కాన్? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోహిత నల్లమోతు. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను యూకేకి స్టూడెంట్గా వచ్చాను. ఇట్స్ బీన్ 2 years if you don't know me. Today I'm going to show my skincare routine, మార్నింగ్ స్కిన్ కేర్ అండ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్. యాక్చువల్గా నేనైతే చాలా ఆన్ అండ్ ఆఫ్ ఉంటాను అనమాట స్కిన్ కేర్లో. కొన్నిసార్లు చేసుకుంటా, కొన్నిసార్లు బద్ధకంతో చేసుకోను. మీరు అలా అనుకోండి. చాలా బేసిక్ మేకప్ ఉంటుంది అండ్ చాలా బేసిక్ స్కిన్ కేర్ ఉంటుంది, చాలా మినిమల్ ప్రొడక్ట్స్. చాలా ప్రొఫెషనల్ వీడియోస్ మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో, బట్ దిస్ ఈజ్ హౌ ఐ డూ. అండ్ ఫస్ట్ ఫేస్ క్లెన్స్ చేసుకొని రెడీ చేసి వస్తాం. ఓకే, జస్ట్ క్లెన్స్డ్ మై ఫేస్. టోనర్ రోజ్ వాటర్ వాడుతున్నాను అనమాట. ఐఎమ్ యూజింగ్ న్యూట్రోజినా హైడ్రా బూస్ట్ సెరం. ఐ లైక్ న్యూట్రోజినా ప్రొడక్ట్స్, నాకు చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తాయి అవి. సో ఫస్ట్లో అయితే ఇండియాలో ఆరెంజ్లో వచ్చేది హైడ్రా బూస్ట్ అని, అదైతే సూపర్ ఉండేది. ఇంక ఇక్కడ యూకేలో అయితే దొరకట్లేదు కాబట్టి ఐఎమ్ యూజింగ్ ద బ్లూ వన్. ఇవి ఎక్కువ హైడ్రేషన్ ఇస్తాయి. ఐఎమ్ యూజింగ్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ సింపుల్ లైక్ మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఐమ్ అప్లయింగ్ లైక్ దిస్. ఆ N°7 క్లెన్జర్ బూట్స్లో కొన్నాను అనమాట. అవి ఎలా కొన్నాను అని అంటే, షాపింగ్కి వెళ్తుంటే, బూట్స్లో షాపింగ్ చేస్తుంటే ఒక కన్సల్టెంట్ వచ్చి, డూ యూ వాంట్ టు డూ అ ఫ్రీ స్కిన్ స్కాన్, డూ యూ వాంట్ టు సీ హౌ ఇట్ ఈజ్ అని అంది. ఓకే, ఫ్రీయే కదా అని వెళ్ళి చెక్ చేయించుకున్నా. ఎనీవేస్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ క్లెన్జర్ అండ్ సన్ స్క్రీన్. సో ఆఫ్టర్ చెకింగ్ నేను ఆ క్లెన్జర్ తీసుకున్నా అండ్ ఈ ప్రైమర్ కూడా తీసుకున్నా అనమాట. ఇది కూడా బాగుంటుంది, బట్ ఫర్ నౌ టుడే ఐమ్ నాట్ యూజింగ్ దిస్. అండ్ నెక్స్ట్ విల్ యూజ్ సన్ స్క్రీన్. ఇది కూడా బూట్స్లోనే కొన్నా, సాల్టన్ నుంచి 50+ సాల్టన్ 50+ ఉందన్నమాట. అన్నీ 5 స్టార్ ఉన్నాయి. ఫుల్ మాయిస్ట్గా ఉంది, వెరీ మచ్. సో లెట్స్ డూ నౌ అ బేసిక్ మేకప్. చాలా బేసిక్, నేను ఎక్కువ ప్రొడక్ట్స్ ఏమీ వాడను, జస్ట్ ఐలైనర్ అండ్ ఐబ్రోస్ అండ్ లిప్స్టిక్ అంతే. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తే కొంచెం గ్యాప్స్ ఫిల్ అయితే మనకు న్యాచురల్గా ఉంటుంది. సో యా, ఐలైనర్ నేను కింద పెడతా, ఐలైనర్ పైన పెట్టడం ఎందుకంటే నాకు చాలా చిన్న ఐస్ కాబట్టి. కానీ నేను పద్దాకు ఎక్కువ కలర్ రబ్ చేశాను, సో ఎన్ని కలర్ దేనిలాగా అయిపోతాను. కొంచెం అంటే చాలా వీడియోస్ చూశాను కానీ దాంట్లో చాలా చెప్తారు, వాళ్ళు ఎంత చెప్పినా అలా చేద్దాం అనుకున్నా కానీ చేయలేను. నాకు నచ్చినట్టే చేస్తా. ఎందుకు అంటే బద్ధకం గైస్. అండ్ కాఫీ కలర్ లిప్స్టిక్. నాది డార్క్ స్కిన్ టోన్ కాబట్టి
సేఫ్గా ఈ కలర్కి వెళ్తాను అనమాట. ఆ న్యూడ్ అవన్నీ అసలు నాకు ట్రై చేయలేదు, ఎక్కువ సెట్ కావనిపిస్తుంది. మరి మంచిగా ట్రై చేస్తే సెట్ అవుతుందేమో కానీ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. రాట్లా. ఇది కొంచెం బ్లష్గా ఇదే వాడతా. ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం డింగ్ 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 క్విక్గా ఒక 2 minutesలో మేకప్ ఎలా వేసుకోవాలని నా దగ్గర నుంచే నేర్చుకోవాలి. దిస్ ఈజ్ హౌ ద మేకప్ గోస్. చూసారా, ఫుల్ మాయిశ్చర్గా ఉంది మేకప్. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ మై మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. కొన్నిసార్లు బడ్జెట్ అంటే డబ్బులు ఉంటాయి, సో మంచి ప్రొడక్ట్స్ కొనుక్కుంటా. కొన్నిసార్లు తక్కువ మనీ ఉన్నప్పుడు తక్కువలో కొనుక్కుంటా అనమాట. సో అవి యూజ్ చేస్తూ 2 రకాలు యూజ్ చేసుకుంటూ ఐ విల్ డూ మై స్కిన్ కేర్. ఎంత డిఫరెన్స్ వచ్చింది అన్నది ఐ డోంట్ నో, కానీ ఏదో స్లైట్లీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎప్పుడు హైడ్రేటింగ్గా ఉంటుంది నాదైతే. మొన్న టెస్ట్ చేసినప్పుడు కూడా, స్కిన్ టెస్ట్ చేసినప్పుడు కూడా నా స్కిన్ హైడ్రేషన్ అయితే చాలా బాగుంది. సారీ గైస్, లిప్ బామ్ పెట్టాల్సింది. ఫస్ట్ లిప్ బామ్ పెట్టలేను నేను. ఓకే, దట్స్ ఫైన్. దట్స్ ఇట్. విల్ సీ యూ ఇన్ ద నైట్ స్కిన్ కేర్ routine. Hey guys, you have seen my morning skin care. Now I'll show you my night skin care routine. టైం వచ్చేసి 11:57 అయింది. సో ఇప్పుడే వర్క్ నుంచి వచ్చా. చూడండి నా మేకప్ దెయ్యంలాగా అయ్యాను కదా. సో విల్ డూ సమ్ స్కిన్ కేర్ నౌ. ఓకే, యాజ్ యూజువల్ క్లెన్జింగ్ ఐ విల్ బి డూయింగ్ విత్ ద ND37 cleanser. I'll be back. So cleansing is done. Cleansing అయిపోయిన తర్వాత ఫేస్ as usual toner. As usual I'm using toner first. సో ఇప్పుడు నేను నా ఫేవరెట్ బ్రాండ్ చూపిస్తున్నా. ఇది నా విష్ లిస్ట్లో ఒకటి ఉండే అనమాట, ఇది కొనుక్కోవాలి, ఈ బ్రాండ్ ప్రోడక్ట్ కొనుక్కోవాలి అని, విచ్ ఈజ్ ఎస్టీ లాడర్. ఇదైతే సూపర్గా వర్క్ చేస్తుంది అండ్ ఇమీడియట్ రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. మీరు చూస్తుంటే నా మార్నింగ్ స్కిన్కి చాలా బేసిక్ ఉంటుంది, చాలా లెస్ బడ్జెట్ ప్రొడక్ట్స్. కానీ ఈవినింగ్ అయితే నైట్ స్కిన్ కేర్ మాత్రం ఐఎమ్ యూజింగ్ దిస్ కరెంట్లీ. ఇది నేను సేల్లో కొన్నాను అనమాట. 40 pounds అట్లా సెట్ వచ్చేసింది. సీరం, ఐ క్రీమ్ అండ్ మాయిశ్చరైజర్. సో ఫస్ట్ ఐఎమ్ యూజింగ్ సీరం. డాబ్ చేసుకుంటే ఫస్ట్ ఐఎమ్ నాట్ ట్రైన్డ్ ఇన్ దిస్. జస్ట్ ఏదో ప్రతి ఇంట్లో అమ్మాయి స్కిన్ కేర్ ఏది ఉంటే అది చేసుకుంటారు కదా, అట్లా నేను కూడా అంతే. మీరు ఎలా చేసుకుంటారో నేను కూడా అలానే చేసుకుంటా. మీకులాగే కొన్ని తక్కువలో ప్రైస్ చూసుకొని
నేను కొనుక్కోవాలన్న ఆశతోటి అది ట్రై చేయాలి, నాకు ఇది ట్రై చేయాలని ఉంది అని అనుకుంటాం కదా. దిస్ వీడియో ఇస్ లైక్ నార్మల్ గర్ల్ డస్ స్కిన్ కేర్, నథింగ్ స్పెషల్ and nothing like ideal skincare routine. Just go with the flow skincare. సిరం అయితే అయిపోయింది, అప్లై చేస్తా. మాయిశ్చరైజర్ అప్లై చేసే ముందు యా ఐ క్రీమ్ సేమ్ బ్రాండ్ ఇంత వస్తుంది అనమాట. జస్ట్ ఇట్లా డాప్ చేసి కొంచెం ఇట్లా అనుకొని ఇలా ట్యాప్ ట్యాప్ ట్యాప్. నా కంట్రీస్ చాలా ఉన్నాయి. ఐ ఫీల్ దిస్ హ్యాస్ రెడ్యూస్డ్ మై డార్క్ సర్కిల్స్ అ బిట్. డబ్బులు మనీ మళ్ళీ అనుకుంటా. ట్యాప్ 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 అంతే. ఓకే, సో దిస్ ఇస్ డన్. మాయిశ్చర్ అప్లై చేసే ముందు లిప్ బామ్, bit of lip balm. This is from Laneige brand. And now the same Estee Lauder revitalizing cream. Estee Lauder revitalizing cream. Supreme Plus revitalizing Supreme Plus Night Power Bounce Cream. ఇది కూడా చాలా బాగుంది. బట్ ఐ గివ్ ఆల్ క్రెడిట్స్ టు సీరం అనమాట. నేను స్కిన్ కేర్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అంటే కోవిడ్ టైంలో స్టార్ట్ చేశా, విచ్ ఈజ్ లైక్ 2019. అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నా. అప్పటిదాకా అసలు మొహానికి స్కార్ఫ్ కట్టుకోను, ఏమీ చేయను, ఓన్లీ సోప్ వాడేదాన్ని ఫేస్కి, బాడీకి. ఫేస్ అయితే చాలా పిగ్మెంటెడ్గా ఉండేది, అసలు ఏం వాడేదాన్ని కాదు. తర్వాత నుంచి సిన్స్ కోవిడ్ ఐ స్టార్టెడ్ యూజింగ్ మై స్కిన్ కేర్. ఫస్ట్ సింపుల్ బేసిక్ ప్రొడక్ట్స్ ఏం ఇట్లా నేను ఇన్స్టాలో చూసి ఇది కొనుక్కోవాలి అలా కొనుక్కోవాలి అని కొన్నాను అనమాట బేసిక్ బడ్జెట్లో. అండ్ వీక్లీ వన్స్ స్కిన్ కేర్ చేసేదాన్ని, లైక్ ఫేస్ ప్యాక్, మిల్క్తో క్లెన్జింగ్, కాఫీ పౌడర్ మాస్క్, కాఫీ మాస్క్, శనగపిండి, అలోవెరా ఇవన్నీ వాడేదాన్ని. ఇప్పుడు కూడా ఇండియాలో ఉంటే వాడేదాన్ని, బట్ ఇప్పుడు యూకేలో ఉంటున్నాను కాబట్టి కొంచెం కష్టము, టైం ఉండదు. ప్లస్ ఇక్కడ ఏంటంటే వాటర్, బాత్రూంలో అంత కంఫర్ట్ ఉండవు అనమాట. ఒకటే బాత్రూమ్ ఉంటాయి అన్ని రూమ్స్కి, అండ్ వాటర్ కింద పడకూడదు. మనం వాటర్ చిందుతాం మరి ఇట్లా ఇట్లా. బొత్తికి బాత్రూమ్ వెళ్ళాలంటే ఇంట్రెస్టే రాదు అసలు. ఇట్లా మళ్ళీ డాప్ 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 డాప్. కొంచెం ఇట్లా మసాజ్ ఇట్లా. ఎంత స్మూత్ ఉందో, చాలా స్మూత్ ఉంది. చూసారా గ్లో. I love this product. Is it? I'm done with my skincare. అంతే, ఇంకెంత ఇట్లా చేసేసి బయట మాట్లాడటం. ఇప్పుడు కెమెరా ముందు నాకు బయట మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు, కానీ మైండ్లో మాత్రం తెగ మాట్లాడేసుకుంటున్నాను నేను. యా, అలా ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ కమెంట్. ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe to my channel Lohita Nallamathu. Please, this will be very helpful to me. ఇంకా వీడియోస్ చేయాలన్న ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.